శని శని అని అందరూ అంటూ ఉంటారు. ఏలనాటి శని ఉంది, గ్రహాలు ఉన్నాయి అని. ఆ గ్రహ ప్రభావం అందరిపైన ఉంటుందని. అది నువ్వు పూర్తిగా నమ్ముతున్నావా? అది సాంప్రదాయంలో నమ్మకం ఉంటుంది. స్పిరిచువాలిటీలో నమ్మకం ఉండదు. డోంట్ హ్యావ్ బిలీవ్ ఎనీ సిస్టమ్. అంటే నమ్మితే తెలిసినట్లు కాదు, తెలిస్తే నమ్మినట్లు కాదు. రెండిటికి తేడా ఉంటుంది. నీకు తెలిసిన మరుక్షణం శని వెళ్ళిపోతున్నట్లు లెక్క. ఒక పంతులు చెప్తున్నాడు, నా జాతకంలో కూడా శని ఉంది, లేకపోతే నీ జాతకం ఎందుకు చూస్తాను అని. చూసే పంతులకు కూడా శని ఉండబట్టే అందరి జాతకాల్లో శనిగ్రహం ఉంది, ఏళ్ళనాటి శని ఉంది, ఇది 7 సంవత్సరాలు ఉంటుందని ప్రజల్ని నమ్మిస్తూ ఉంటారు. శని అంటూ ఉంటే భారతదేశంలోనే ప్రజలపైన ఉంటుందా? మిగతా అన్ని దేశాల్లో వీటిలోనూ అన్ని ప్రజలపై ఉంటుందా? తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు జ్యోతిష్యం 100% కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు జనరల్గా ఉన్న విషయాలు చెప్పవచ్చు. తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, గ్రహణాలు ఎప్పుడు పడతాయి అని. కానీ స్పెసిఫిక్గా ఈ వ్యక్తికి అని చెప్పడానికి లేదు. ఈ కోటాను కోట్ల వ్యక్తుల్లో ఎవరికి ఏ గ్రహం పట్టిద్దు, ఎవరికి ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఎవరి వల్ల కాదు, చెప్పేవాళ్ళకి కూడా తెలియదు అసలు. కొంతమందికి దానంతరకు అది స్పృశించవచ్చు లోపల. ఇప్పుడు అమావాస్యకి బిహేవియర్కి సంబంధం ఉందని అనుకుంటారు. బిహేవియర్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంది, అంతేగాని అది అమావాస్యకి సంబంధించింది కాదు అనుకొని నమ్ముతారు. అదంతా ఒక పిచ్చి. నమ్మకాలు ఏర్పరచుకున్న వాళ్ళకు తెలియదు. నమ్మకాన్ని పట్టుకుంటే లైఫ్ని ఎంజాయ్ చేయలేవు. అమావాస్యకి 3 ఫ్లక్చువేషన్స్కి సంబంధం అనేది తప్పు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ నేర్చుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ సడన్గా జరుగుతుంది. ఇప్పుడు శని నిన్ను పట్టుకోవటం ఉంది, కానీ నువ్వు మాత్రం దాన్ని పట్టుకోబాకు. అంటే శని నువ్వు అనుకుంటే నీతో పట్టుకున్నట్టు ఉంటుంది, నువ్వు వదిలేస్తే వదిలిపోద్ది. ఎరుకుతో ఉంటే శని వెళ్ళిపోతుంది. కాన్షియస్లో ఉంటే శనిని ఉండి నువ్వు పట్టుకోవద్దు. సమస్యలు ఉన్నాయి అంటే నేను పట్టుకోను అనుకోవాలి. దూరం నుండి గమనించు. మైండ్ని వాడుకొని పక్కన పెట్టేయాలి. శరీరాన్ని కూడా అంతే, ఎంత వాడుకొని రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్లైట్మెంట్ అంటే ఒకరికి అయితే వేరొకరికి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం. ఎవరి తలనొప్పి వాళ్ళకే అనుభవం అవుతుంది. ఇది కూడా అంతే.